హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి ఆంధ్ర వంటలు. నేను మీ శాంతిని. ఈరోజు చూపించే రెసిపీ అయితే కారం అన్నం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్లోకి తీసుకున్న, డిన్నర్లోకి తీసుకున్న, లంచ్లోకి తీసుకున్న చాలా బాగుంటుందండి. సింపుల్గా ఉంటుంది. అలాగే మార్నింగ్ చేసిన రైస్ అయినా, అలాగే ఈవినింగ్ చేసిన రైస్తో ఏ రైస్తోనైనా చేసుకోవచ్చండి. లేదా ఫ్రెష్గా తీసుకున్న రైస్తోనైనా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో సింపుల్గా ఒకసారి అయితే చూసేద్దాము. ఇక్కడ నేను వేడిగా వండిన అన్నం అయితే తీసుకున్నానండి. ఇలా చల్లగా ఆరిన తర్వాత పొడి పొడిగా చేసుకుని అయితే తీసుకోవాలి. ఈ రైస్లోకి మీకు రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కారం వేసుకుని మంచిగా అయితే కలుపుకోవాలి. రైస్కి మొత్తం కలిసే విధంగా అయితే కలిపేసేసుకోవాలండి. ముందుగానే ఇలా రైస్ కలుపుకోవడం వల్ల ఆ కారం అనేది రైస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. పోపు వేసుకున్నప్పుడు మంచిగా ఇక్కడ చూడొచ్చు. నేను మంచిగా అయితే ఇక్కడ కలుపుకున్నాను కదా, దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ ఒక ప్యాన్ అయితే పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. దీనిలోకి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, అలాగే కొంచెం జీలకర్ర ఒకసారి అయితే కలిపేసేసుకున్నాము. లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి. పోపు అనేది మాడే అవకాశం అయితే ఉంటుంది. మంచిగా ఇలా వేగిన తర్వాత దీనిలోకి పల్లీలు, ఇక్కడ 1 స్పూన్ పల్లీలను అయితే వేసుకుని దోరకైతే ఫ్రై చేసుకోవాలి. మీకు పల్లీలు ఎక్కువ కావాలంటే 2 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. పల్లీలు ఎక్కువ ఉండడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లి, అలాగే 3 ఎండుమిర్చి ముక్కలను కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ బారుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేస్తున్నాను. ఆనియన్ అనేది ఒక 2 మినిట్స్ అయితే ఆనియన్స్ అనేవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. చక్కగా దోరగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇక్కడ ఫ్రెష్గా తీసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకుని ఆయిల్లో అయితే చిట్లించుకోవాలి. ఒకసారి అయితే ఇలా కలుపుకున్నాం కదా, పోపు కూడా మంచిగా అయితే వేగింది. దీనిలోకి ఆల్రెడీ మనం ముందుగా రైస్లో అయితే కారం వేసుకుని అయితే కలుపుకున్నాం కదా, పోపులో కొంచెం లైట్గా కారము, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా కలిపెట్టుకున్న కారం అన్నాన్ని కూడా అయితే ఈ పోపులో అయితే వేసేసుకుందాము. ఈ రైస్ మొత్తం పోపులో కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే రైస్ అనేది కూడా మాడిపోతుంది, పోపు కూడా మాడిపోతుంది, టేస్ట్ కూడా బాగోదు. మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఆ వేగేటప్పుడే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. అప్పుడే మనకు అర్థమైపోతుంది కారం అన్నం అనేది రెడీ అయిపోయిందని. చూసారా, మరి టేస్టీగా అయితే ఈ కారం అన్నం అయితే రెడీ అయిపోయింది. మరి సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 2 మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.